హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నానండి, ఎందుకంటే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చిందండి. దీనికోసమే చాలా మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మన ఛానల్ సక్సెస్ అయింది అని చెప్పడానికి ఫస్ట్ ప్రూఫ్ ఇదేనండి. గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ రావటం ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది వస్తేనే మనకి అకౌంట్ లో మనీ అనేది పడుతుంది అనమాట. తర్వాత వీడియోలో నేను మనీ ఎంత పడ్డదో కూడా చేస్తాను. దీంట్లో ఒక పిన్ అయితే సీక్రెట్ పిన్ అయితే ఉంటుందండి. ఆ పిన్ని మనం అకౌంట్ లో యాడ్ చేస్తే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది అడ్రస్ వెరిఫికేషన్ అడుగుతుంది. ఆ పిన్ అనేది యాడ్ చేస్తే మనకి అకౌంట్ లో మనీ పడతాయి అనమాట. ఆల్రెడీ నాకు డాలర్స్ అయితే పడ్డాయండి. ఈ పిన్ యాడ్ చేసిన తర్వాత ఆ అకౌంట్ లో మనీ అనేది మనకు పడతాయి అనమాట. మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా 1 year 2 years 3 years వెయిట్ చేసేది ఈ గూగుల్ పిన్ కోసమేనండి. ఇది ఫస్ట్ సక్సెస్. నా వీడియోస్ అన్నీ కూడా ఇంతలా అభిమానిస్తున్నందుకు మా మల్లారెడ్డిగూడెం ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. నన్ను మా అత్తగారి సైడ్ అనమాట ఈ ఊరు, మా అత్తగారి ఊరు. అసలు ఈ లైవ్లో ప్రోగ్రాంలో ఎవ్వరూ కూడా పేరును మెన్షన్ చేయరు, కానీ నేను నా మీద చూపించిన అభిమానం అలాంటిదండి. మల్లారెడ్డిగూడెం ప్రజలందరూ కూడా నన్ను ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంట్లో ఒక ఆడపిల్లలాగా, ఒక అక్కలా, ఒక చెల్లిలా, ఒక కూతురులా నన్ను అందరూ కూడా చాలా బాగా అభిమానిస్తున్నారు. నేను మల్లారెడ్డిగూడెం ప్రజలందరికీ కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా అభిమానిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఉందండి. మీ వల్ల నేను ఎంతగా సక్సెస్ అయ్యాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే అభిమానిస్తూ ఉండండి, ఇలాగే మన ఛానల్ గ్రోత్ చేసుకుంటూ ఉందాం. నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను మీ వీడియోస్ ద్వారా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే నా ఛానల్ వచ్చేసి 3 months లో మానిటైజేషన్ అయింది. అది అంతకుముందు వీడియో కూడా చేశాను. ఆ వీడియో పెట్టేసి 1 month అవుతుంది. ఆ విషయం మీకు తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ అండి, 1 week 2 weeksకే ఇది చేయాలి. నాకు ఇది వచ్చి కూడా దగ్గర 22 days అవుతుంది. బట్ లేట్ అయిందండి నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి, ఎందుకంటే ఆల్రెడీ ఇది వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది నా దగ్గరకు రాకుండానే. ఒక చిన్న ట్విస్ట్ వల్ల అది మళ్ళీ రీబ్యాక్ వెళ్ళిపోయింది. ఏమైందంటే అడ్రస్ వెరిఫికేషన్ కోసం అడ్రస్ అడిగితే నేనేం చేశాను, డ్రైవింగ్ లైసెన్స్ అయినా పెట్టొచ్చు అన్నారు. సో నేనేం చేశానంటే మొన్న సమ్మర్ హాలిడేస్లో అమ్మ వాళ్ళది ఆంధ్ర అనమాట, మా అత్తగారిది వచ్చేసి తెలంగాణ. అయితే ఆంధ్రాలో నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్లో అక్కడ అడ్రస్ పెట్టాను అనమాట, అంటే అమ్మ వాళ్ళ అడ్రస్సే ఉంది లైసెన్స్లో. సో అక్కడ అడ్రస్ పెట్టేసరికల్లా అక్కడికి వెళ్ళిపోవటం, మళ్ళీ నేను ఇక్కడ అడుగుతున్నాను అనమాట, అత్తగారి ఊర్లో వచ్చిందా గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఏమైనా పిన్ వచ్చిందా, పిన్ వచ్చిందా అని ఇక్కడ అడుగుతున్నాను. నేను రోజు చెక్ చేసుకుంటూనే ఉన్నాను, రోజు కూడా పోస్ట్ వాళ్ళని అడుగుతూనే ఉన్నాను. కానీ అక్కడికి రావటం, రిటర్న్ వెళ్ళిపోవటం అన్నీ జరిగిపోయాయి. మళ్ళీ రీసెంట్ పెట్టుకున్నాను, మళ్ళీ 15 daysకి వచ్చింది. సో ఇది మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిన తర్వాత ఒక 3 months అయితే టైం ఉంటుందండి. 3 months లోపు మనం తెచ్చుకుంటే వస్తుంది, లేకపోతే మళ్ళీ మానిటైజేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. బై లక్ నేను చెక్ చేసుకొని చాలా అసలు ఏంటంటే ఇది దీనికోసం 1 year 2 year 3 years వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి యూట్యూబ్ ఛానల్లో. ఎందుకంటే మానిటైజేషన్ అవ్వాలంటే మామూలు విషయం కాదు. మీ అందరి ఆదరాభిమానం వల్ల మీరు నన్ను ఇంతగా అభిమానించినందుకు నా ఛానల్ ఏదైతే మానిటైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ కూడా వచ్చింది. చాలా హ్యాపీగా ఉందండి. ఆల్రెడీ నా ఛానల్కి డాలర్స్ పడ్డాయి, కానీ ఈ పిన్ ఎంటర్ చేస్తే మనకి మనీ వచ్చేస్తుంది అనమాట. నాకు నెక్స్ట్ వీడియోలో నాకు ఎంత మనీ పడ్డది, ఎంత ఏంటనేది అసలు యూట్యూబ్ ఛానల్లో ఎవ్వరూ చెప్పరు. కానీ నేను మాత్రం నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా నాకు ఎంత అమౌంట్ పడ్డాయి, ఏ మంత్కి ఎంత పడ్డాయి అని మనీ చేతిలో పట్టుకొని మరీ మీకు వీడియో చేసి చూపిస్తానండి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మామూలు విషయం కాదండి. దానికి ఇప్పుడు మనం ఏదైనా జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఏది చేసినా మన కష్టం కొద్దీ ఫలితం ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో మాత్రం మన కష్టంతో పాటు మన అభిమానం కూడా ఉంటుందండి. దీనికి సబ్స్క్రైబర్ల సపోర్ట్ ఉండాలి, వాళ్ళ అభిమానం ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతాం. ఇది మాత్రం 100% కరెక్ట్. ఇంకోటి ఏంటంటే చాలామంది 1 year 2 year 3 years నుంచి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎన్నో వీడియోస్ పోస్ట్ చేసి వ్యూస్ లేక చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఇంకా సబ్స్క్రైబర్లు కూడా 1K 2K ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ 3 monthsలో, కేవలం 3 monthsలో నాకు ఇప్పుడు వచ్చేసి 18,200 సబ్స్క్రైబర్లు అండి, అంటే 18K సబ్స్క్రైబర్లు ఉన్నారు. అసలు మామూలు విషయం కాదండి, చాలా హ్యాపీగా ఉంది. దానికి మాత్రం మీరందరూ అభిమానమేనండి. ముఖ్యంగా మా అత్తగారి ఊర్లో అండి, ఊరు పేరు కూడా చెప్తున్నారు. యాక్చువల్గా లైవ్లో వీడియోస్లో అసలు ఏ ఊరు పేర్లు కూడా మెన్షన్ చేయను, కానీ నేనైతే మా అత్తగారి ఊరి పేరు మెన్షన్ చేస్తున్నాను, చింతలపాలెం, మల్లారెడ్డిగూడెం అండి. మా మల్లారెడ్డిగూడెం ప్రజలైతే నన్ను చాలా బాగా ఆదరిస్తారు. అలాగే
మా అమ్మగారి ఊరు సైడ్ కూడా మా అమ్మవారి ఊళ్ళందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. మొత్తానికి అయితే సక్సెస్ అయ్యానండి. నా సక్సెస్ కారణమైనటువంటి నా స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఎవ్వరి పేరు మెన్షన్ చేయటం లేదండి, పేరు పేరున అందరికీ హార్ట్ఫుల్గా కంగ్రాట్స్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాకు అసలు ఈ ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావట్లేదు, సారీ. ఇంకా ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా ప్రసన్న అండి. ప్రసన్న నేను ఇంతకుముందు ఏం చేశానంటే ప్రతి వీడియో కూడా అంటే ఫెస్టివల్ వచ్చినా ఏదన్నా అకేషన్ జరిగినా కానీ ఫస్ట్ దాని వీడియో ఎడిట్ చేసి నాకు స్టేటస్లో పెట్టుకోవటం అలవాటు. ఆ స్టేటస్ చూసి తను ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. సో ఆ వీడియోస్ చూసి ఆ వీడియోస్నే నువ్వు యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవచ్చు కదా, నీకు మంచి టాలెంట్ ఉంది, మంచి క్రియేటివిటీ ఉందని చెప్పేసి నన్ను బాగా సపోర్ట్ చేసి చాలాసార్లు నా దగ్గర ప్రస్తావన తెచ్చింది. కానీ నేనేంటంటే సోషల్ మీడియాని కొంచెం భయపడ్డాను. చాలాసార్లు మా వారితో కూడా డిస్కస్ చేస్తే తర్వాత చెప్పగా ఓకే అన్నారు. మా వారు ఓకే అన్న తర్వాతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే మన సొసైటీలో ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా కానీ మన హస్బెండ్ సపోర్ట్ అయితే కంపల్సరిగా ఉండాలండి, కంపల్సరిగా ఉండాలి. చెప్తున్నా కదా, హస్బెండ్ సపోర్ట్ లేకుండా మాత్రం మీరు ఛానల్ స్టార్ట్ చేయకండి. నాకైతే మా హస్బెండ్ సపోర్ట్ ఫుల్గా ఉంది. సో మా హస్బెండ్ సపోర్ట్తో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ ప్రసన్న. నెక్స్ట్ వచ్చేసి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ ఫుల్ సపోర్ట్ చేసింది మా డాడీ అండి. మా డాడీ అయితే ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తారండి. నెక్స్ట్ మా మమ్మీ కూడా బాగా ధైర్యం చెప్తారు. మా డాడీ ఇప్పుడు నేను ఇంతకు ముందు ఏం చేశానంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను వీడియోస్లో కనిపించకూడదు అని చెప్పేసి చెట్లు చేమలు వాటిని చూపించుకుంటూ వీడియోస్ చేసేదాన్ని. కొన్నిటికైతే రిలేటివ్ వీడియోస్ కావాలి. సో ఏదైనా పిక్స్ తీసుకుందామంటే ఏదైనా వీడియో స్క్రీన్ రికార్డ్ చేద్దామంటే ప్రతి దానికి కాపీ రైట్స్ యూట్యూబ్ ఛానల్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఆ పాలసీలు అన్నీ కూడా మనం చదువుకొని వాటన్నిటినీ కూడా ఫాలో అవుతూ వెళ్ళాలి. లేకపోతే ఛానల్ మానిటైజేషన్ అయినా వేస్టే, మనీ వచ్చినా కానీ మొత్తం పోతాయండి, అందులో డౌటే లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతైతే సక్సెస్ అవుతామో అంతే రిస్క్ కూడా ఉంటుంది ఇందులో. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఎలుక పిల్లి గురించి ఏదో ఒక టాపిక్ చెప్తున్నానండి. ఆ టాపిక్ చెప్పేటప్పుడు ఆ ఎలకని పిల్లిని చూపించాలి. కానీ ఇక్కడ నేనేంటంటే బయటకు వెళ్ళలేను, ఇక్కడ టైంకి పిల్లులు ఎలకలు ఇక్కడ సమయానికి ఎక్కడ ఉంటాయి. సో మా డాడీని ఇలా ఎలకని పిల్లిని వీడియో తీసి పెట్టి డాడీ అంటే అసలు ఉన్న పళంగా అప్పటికప్పుడే అక్కడికి వెళ్ళటం, వీడియోలు తీసుకోవటం రావటం, అవన్నీ ఇలాంటివి ఏవైనా సరే నాకు యూట్యూబ్ ఛానల్ కావాల్సిన ప్రతి విషయంలో కూడా మా డాడీ ఫుల్ సపోర్ట్గా ఉన్నాడండి. మా డాడీ వల్లే నా ఛానల్ ఇంత బాగా రన్ అయిందని చెప్పడానికి కూడా నేనేమి వెనకాడను. నెక్స్ట్ చాలామంది సపోర్ట్ చేశారు, కాదంటం లేదు. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే సబ్స్క్రైబర్ల కోసం వాళ్ళని వీళ్ళని బతిమలాడతారు. నేను బ్రతిమలాడానండి. 1000 వరకు అయితే ప్రతి ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది మొబైల్ని అడిగి మరి నేనే సబ్స్క్రైబ్ చేసుకునేదాన్ని. కానీ నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అసలు అదన్నీ అవసరం లేదండి. ఇప్పుడు నాది 18K సబ్స్క్రైబర్లు కదా, 18Kలో ఒక 1K వెంబడిపడి చేయించారండి, కాదంటం లేదు. కానీ 18K ఎలా అయ్యారు? 18K అవ్వాలంటే ఇంకా మనం 1 year 2 years మనం వెంటబడి చేయించినా కానీ ఒక 10K అవుతారేమోనండి. కానీ జెన్యున్గా వచ్చారు అంటే ఏదైనా మన వీడియో వైరల్ అవ్వాలి, ఏదైనా ఒక షార్ట్ వైరల్ అయితే చాలండి సబ్స్క్రైబర్లు వర్షం పడినట్టు పడతారండి. అంటే మన దాంట్లో ఒక కంటెంట్ ఉండాలి, ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి, మెయిన్గా ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఫ్యామిలీ లేడీస్ యూట్యూబ్ ఛానల్ రన్ చేయటం అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే వీడియోస్ తీసుకోవాలి, ఎడిటింగ్, వాయిస్, థంబ్నెయిల్స్, అది వీడియో మేకింగ్, వీడియోలు అన్నీ రెడీగా ఉంటాయి. దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, టైటిల్ పెట్టాలి, ట్యాగ్ లైన్స్ ఇవ్వాలి. అమ్మో చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీస్, పిల్లలు, హస్బెండ్, అత్తగారు, మామగారు, ఇంకేదైనా ఇంట్లో బిజినెస్ ఉంటే, నాకైతే షాపు, పిల్లలు, అత్తయ్య గారు, మామయ్య గారు, ప్రతి ఒక్కటి ఏది మిస్ అవ్వకుండా అన్నిటికీ న్యాయం చేయాలి కదా. వాటితో పాటే యూట్యూబ్ ఛానల్ అంటే ఆషామాషి వ్యవహారం అయితే కాదండి. నేను చెప్తున్నాను, ఒక 1 month నాకేమనిపించలేదు. తర్వాత 2nd month నుంచి చాలా సీరియస్గా తీసుకొని చాలా హార్డ్ వర్క్ అయితే చేశానండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, హార్డ్ వర్క్ లేదు ఏది జరగదండి. హార్డ్ వర్క్ చెయ్యండి, ప్రాక్టికల్గా చేసి చూపించండి. మీరు జెన్యున్గా వెళ్ళిపోండి, ఏదో ఒక వీడియో చేసుకుంటూ పోస్ట్ చేస్తూ వెళ్ళండి, ఏదో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. నా ఛానల్తో పాటు మీ అందరి ఛానల్ కూడా గ్రోత్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే
ఛానల్ మానిటైజేషన్ గురించి కానీ గూగుల్ పిన్ వెరిఫికేషన్ గురించి కానీ మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, రిప్లై ఇస్తాను కూడా ఖచ్చితంగా. అలాగే నాకు తెలిసిన విషయాలు చెప్తాను, తెలియని విషయాలు ఏమైనా ఉంటే టెక్స్ట్ ఛానల్లోనే అడగమని చెప్తాను. కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు మీ అందరి ఛానల్ కూడా గ్రోత్ అవ్వాలి, అందరం కలిసి యూట్యూబ్ జర్నీని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు నా ఛానల్లో వచ్చేసి 18,200 మంది ఉన్నారండి సబ్స్క్రైబర్లు. అసలు మామూలు విషయం కాదండి. 3 monthsలో 18,000 మంది అంటే మామూలు విషయం కాదు. నేను 1000 సబ్స్క్రైబర్ల దాకా అయితే నేనే సబ్స్క్రైబర్లు చేయించుకున్నాను. ఉన్న వాస్తవం చెప్తున్నాను, నాకు అప్పుడు తెలియదు సబ్స్క్రైబర్లు రావాలేమో, మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలేమో అని చేయించుకున్నాను. అలా ఏం అవసరం లేదండి. ఈ 1000 తప్పితే మిగతా 17,000 వరకు కూడా ఇవన్నీ జెన్యున్గా వచ్చినవేనండి. నా ఛానల్, నా కంటెంట్ నచ్చి, నా వీడియోస్ నచ్చి, నా వీడియోస్లో కంటెంట్ ఉందని నచ్చిన వాళ్ళు చాలా అభిమానంతో చేశారండి సబ్స్క్రైబర్లు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తర్వాత వీడియోలో వచ్చేసి నాకు ఎంత మనీ వచ్చింది, ఆల్రెడీ డాలర్స్ పడ్డాయి. నేను ఇది లేట్ అయిందని చెప్పాను కదా, ఇది వచ్చి రిటర్న్ వెళ్ళిపోయిందని చెప్పాను కదా, ఇది లేట్ అయ్యేసరికల్లా ఆల్రెడీ డాలర్స్ పడ్డాయి. పిన్ ఎంటర్ కూడా చేసేసాను నేను ఆల్రెడీ. మీకు ఇది వీడియో చేయాలని చెప్పేసి ఇంకా ఈ గూగుల్ పిన్ పట్టుకొని ఉన్నాను. దీంట్లో ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు జస్ట్ ఒక 2-3 డేస్లోనే మీకు మనీ ఎంత వచ్చాయి ఏంటి, మనీ ఇలా చేతిలో పట్టుకొని మరీ మీకు వీడియో చేసి పెడతాను. చాలామంది ఏంటంటే ఆ మనీ చెప్పకూడదు అని అంటారు. ఇప్పుడు నాకు ఆల్రెడీ డాలర్స్ పడ్డాయండి. ఆ మనీ మీకు చెప్తే నాకు ఏమన్నా డాలర్స్ వచ్చి యూట్యూబ్ వాళ్ళు లాక్కొని వెళ్ళరు కదా, ఎవరికి వచ్చిన మనీ వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా. ఇంకా చెప్పడానికి మొహమాటం ఏంటి, వచ్చినాయి చెప్పడానికి దాపరకం ఏంటండి. సబ్స్క్రైబర్లు అంటే మన ఫ్యామిలీ మెంబర్సే కదా, ఫ్యామిలీ మెంబర్స్తో అన్నీ షేర్ చేసుకోవాలి. కాబట్టి నేను తప్పకుండా నా మనీని పట్టుకొని మీకు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. మీకు ఆ వీడియో కావాలంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.